అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది. ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇష్టాలకు అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. బెస్ట్ ట్రాన్స్లేటర్ ఎవరంటే తన అనుకున్న వారి మౌనాన్ని చిరునవ్వుగా మార్చగలిగిన వారు. లోపాలు లేని మనిషి ఉండడు, వాటిని ఎత్తి చూపని వారుండరు. సరిదిద్దుకునే సత్తా నీకుంటే నిన్ను ఎదిరించే వారుండరు. నమ్మకం కళ్ళతో చూసేది కాదు, చెవులతో వినేది కాదు. ఏ మలినం లేని మనసు మరో మనసులో మౌనంగా ఒదిగి ఉండడం. కష్టాలకు కుంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మార్చుకోగలిగితే విజయం. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ మనల్ని విడిచి వెళ్ళరు. ఎందుకంటే విడిపోవడానికి 100 కారణాలున్నా కలిసుండే ఒక్క కారణాన్ని వెతుకుతారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైనవి రహస్యాన్ని కాపాడడం, అవమానాన్ని మరచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. జనన మరణాల మధ్య చిన్న జీవితాన్నిచ్చి మరచిపోలేని, వదులుకోలేని బంధాలను పెనవేసి నిలకడలేని మనసుని మనిషికి తోడుగా నిలిపి ఎన్నో ఆటలు ఆడుతున్నాడు భగవంతుడు. జీవితం, సమయం మనిషికి గొప్ప గురువులు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైందో సమయం చెబుతుంది. మన గురించి ఎదురు చూసే వాళ్ళ కోసం బతకాలి, మన కోసం ఏడ్చే వాళ్లను నవ్వించాలి. ప్రతి క్షణం మన కోసమే ఆలోచించే వాళ్లను ప్రేమించాలి. మన అనుకున్న వారి తప్పులను క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు ఖచ్చితంగా అనుకూలంగా మారుతుంది. జ్ఞాపకాలన్నీ గాయాలైనప్పుడు వాటికి సరైన మందు మరుపు మాత్రమే. మన మాటల్ని కాదు, మన మౌనాన్ని అర్థం చేసుకున్న వాళ్లే మనవాళ్ళు. సముద్రంలో ఎన్ని నీళ్లున్నా బిందెడు మంచినీళ్ళకే విలువ ఎక్కువ. నీ దగ్గర ఎంత డబ్బున్నా నీలో ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. ఒకరి వల్ల మనం కార్చిన కన్నీరు, మనం పడ్డ వేదన నిజమైతే కాలం వారికి తప్పక బుద్ధి చెప్తుంది. కాస్త ఓపికగా ఉండడమే మన వంతు. జీవితంలో మంచి రోజులు రావాలి అంటే కొన్ని చెడ్డ రోజులు కూడా చూడాలి. మనకు ఉండాల్సినవి ఓర్పు, సహనం, పట్టుదల, ధైర్యం తప్పక ఉండాలి. అప్పుడే మనం ఏమి అనుకున్నా పట్టుదలతో సాధిస్తాము. అప్పుడే మనం జీవితంలో గెలిచినట్లు. కాసేపు ఆక్సిజన్ అందించి ప్రాణం నిలబెట్టే వైద్యుడిని దేవుడని అంటున్నాం. మరి జీవితాంతం ఆక్సిజన్ అందించే చెట్టుని మాత్రం నరికేస్తున్నాం. వీలైనన్ని మొక్కలు నాటితే 10 మందికి మంచి చేసినట్లే. సూటిగా మాట్లాడే వారి మాటలు సూది మందు వంటివి. మొదట్లో నొప్పిగా అనిపించినా అది మనల్ని బాధించడానికి కాదు, నొప్పిని నయం చేసి బాగు చేయడానికే. మంచివాడు అనిపించుకోవడానికి నలుగురి ముందు నటించేవాడు, ఇతరులను చెడ్డవారిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించేవాడు నలుగురి దృష్టిలో చెడ్డవాడిగానే మిగిలిపోతాడు. జీవితంలో ఈ 3 విషయాలు ఎప్పుడూ రహస్యంగా ఉంచండి. మీ ప్రేమ జీవితం, మీ ఆర్థిక విషయాలు, మీరు తర్వాత చేయబోయే పని. ఒకసారి వద్దు అనుకున్న తర్వాత దాని గురించి ఆలోచించడం మానేయాలి. అది మనిషైనా వస్తువైనా. ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్టు ఏవేవో ఊహించుకోకండి. బంధాలు బలహీనపడిపోతాయి. కొంచెం ఓపిక పట్టు. నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ నువ్వు కావాలి అనే రోజులు వస్తాయి. జీవితంలో అత్యంత ప్రమాదకరమైనది దుఃఖం. దానిని దిగమింగడం నేర్చుకో. అతి భయంకరమైనది నిరాశ. దానిని పట్టించుకోవద్దు. అతి నీచమైనది అసూయ. దానిని ఏమాత్రం లక్ష్య పెట్టకు. అందరి మాటలు విన్నా ఓడిపోతాం, ఎవరి మాట వినకున్నా ఓడిపోతాం. ఎవరి మాటలు విన్నా నిర్ణయం నీదైనప్పుడే విజయం నీ సొంతం.
ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఆత్మవంచన. ఎన్ని జన్మలెత్తినా నేలతల్లి రుణం తీర్చుకోలేము. ఒక మొక్కని నాటి నేలమ్మ ఆయుష్ను కాపాడి కొంచెమైనా రుణం తీర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.